Welcome to Nathaniel Residential Digital Classroom. Good morning to everybody, my dear children. Today we are discussing ninth class, the 12th chapter, the changing cultural traditions in Europe. Changing cultural tradition in Europe, 1300 to 1800. Before we discuss an ancient medieval world in Europe and Renaissance and the revival of the Italian cities. These are both three we are discussing. Now, humanism and universities. Humanism and universities. అంటే మానవతావాదం మరియు విశ్వవిద్యాలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. Now, of the ancient Greeks and had reflected an interest in life. There only literature, సాహిత్యంలో the literature of the ancient Greeks had reflected an interest in life. అంటే గ్రీక్ సాహిత్యంలో జీవితం గురించి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. దే హ్యాడ్ బీన్ వైటల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వరల్డ్ ఇన్ విచ్ దే లివ్. అయితే ప్రపంచంలో వాస్తవంగా జీవించడం గురించి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు. ద లేటర్ స్టూడెంట్స్ ఆఫ్ ది ఏన్షియంట్ ద గ్రీక్ the later students of the ancient and the Greek literatures which dealt with the nature and interest of man. అంటే ప్రకృతి సహజ సిద్ధంగా వాస్తవాన్ని దృష్టిలో తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ అనేది చూపడం జరుగుతూ ఉండేది. వేర్ కాల్డ్ హ్యూమనిజం. దాన్నే హ్యూమనిట్స్ అనడం జరుగుతుంది. ద హ్యూమనిట్స్ మీన్స్ విచ్ డీలెట్ విత్ ద నేచర్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మ్యాన్ were called humanist. They became interested. They became interested in this world rather than in the future life. Rather than in the future life. So, the scholars of the medieval ages and beyond, మధ్యయుగంలో అంటే వీళ్ళు జీవితం గురించి తదనంతరం ఉండే ఆత్మ గురించి జీవితం గురించి ఆలోచించారు. కానీ బట్ ఎవ్రీథింగ్ ఇన్ నేచర్, సైన్స్ అండ్ ద ఆర్ట్స్, ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్, సైన్స్ అండ్ ఆర్ట్స్, ద నేచర్ బికమ్ ద సైన్స్ అండ్ ఆర్ట్స్. there had the arts that affected man, the now was important to the humanist. దాన్ని ప్రస్తుతానికి హ్యూమనిస్ట్ గురించి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. In 1953, the Constantinople was the overthrown and the Turkish of Ottoman Empire took the place of the Eastern Roman Empire స్థానంలో 1453 Ottoman దాని కాన్స్టాంటినోపుల్ని Turks occupied by the Turks. There are many of the educated men who spoke Greek fled to Italy for safety. చాలా మంది విద్యావేత్తలు, so many the educated peoples, they migrate from the Greece to Italy because of reason is safety purpose. Some of them they brought their Greek books with them. చాలా మంది వాళ్ళ యొక్క సాహిత్య బుక్స్ అవన్నీ కూడా వాళ్ళు కూడా తెచ్చుకుపోయారు. Now, some of they brought their Greek books with them. This increased interest among Italians in the ancient Greek literature and language. So that it became quite the fashion in Italy to know a little Greek. ఇంకటి ఎక్కువగా వీళ్ళు లిటరేచరు సాహిత్యానికి ఎక్కువగా చదవడం అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండేవారు, చదువుకు ఇష్టపడుతూ ఉండేవారు. The humanism started in Italy but soon spread into France
ఇంగ్లాండ్ అండ్ ది నెదర్లాండ్. ఇక్కడ ఇటలీలో ప్రారంభమైనటువంటి హ్యూమనిజం స్ప్రెడ్డింగ్ ఇంటు ది ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అండ్ ది నెదర్లాండ్. ఇంగ్లాండ్, నెదర్లాండ్, ఫ్రాన్స్కి కూడా వ్యాప్తి చెందడం జరిగింది. ద యూనివర్సిటీస్ వేర్ ఎస్టాబ్లిష్డ్ టు టీచ్ న్యూ సబ్జెక్ట్. విశ్వవిద్యాలయాల్లో కొత్త కొత్త సబ్జెక్ట్స్ అనేవి పాఠ్యాంశాలు బోధించడం జరుగుతూ ఉండేది. సబ్జెక్ట్స్ లా అండ్ రిలీజియన్స్, లా న్యాయం గురించి, న్యాయశాస్త్రం గురించి, అలాగే మరి రిలీజియన్స్ గురించి కూడా చెప్పడం అనేది వీళ్ళు చేస్తూ ఉండేవారు. లా అండ్ రిలీజియన్స్. The educated men became interested. One of the greatest of these was the Dutchman Erasmus, 1466-1536. ఎరాస్మస్ అనేటటువంటి డచ్ మ్యాను ఈ స్టడీడ్ ఎర్నియస్ట్లీ ద న్యూ టెస్ట్మెంట్స్ ఇన్ ద ఒరిజినల్ గ్రీక్ అండ్ ద రైటింగ్స్ ఆఫ్ ద ఎర్లీ గ్రీక్ క్రిస్టియన్స్. గ్రీకు ఎర్లీగా మొదట్లో గ్రీకు క్రిస్టియన్స్ రాసినటువంటి బుక్స్ అన్ని ప్రయత్నం చదవడం జరిగింది. హీ క్రిటిసైజ్డ్ సమ్ ఆఫ్ ద బిలీఫ్స్ ఆఫ్ ది చర్చ్ యొక్క వాళ్ళ యొక్క నమ్మకాలను వాళ్ళు చేసే పనులతను క్రిటిసైజ్ చేయడం, వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉండేది. ఈ క్రిటిసైజ్ ద బిలీఫ్స్ ఆఫ్ ది చర్చ్ విచ్ హీ సెడ్ విత్ ద బేస్డ్ ఆన్ సూపర్ సిచ్యువేషన్. అంటే చర్చ్ యొక్క అథారిటీని ఆయన మరి వ్యతిరేకిస్తూ ఉండేవాడు అనమాట. సూపర్ సిచ్యువేషన్. హీ క్రిటిసైజ్డ్ సమ్ of the beliefs of church which he said were the based on super situation in his book The Price of Folly. అనేటటువంటి బుక్ని ఇతను రాయడం జరిగింది. దాంట్లో ఏమవుతుందంటే దాని ప్రకారంగా అతను దాంట్లో విమర్శించడం జరిగింది. డ్యూరింగ్ ద Renaissance, the humanist scholars acquired the books from the Arabs and retranslated them into Greek and Latin and studied them. అరబ్ బుక్స్ని కూడా గ్రీకు, లాటిన్లోకి మార్చి చదువుకోవడం అనేది. నవ్వు కళాకారులు, ది ఆర్టిస్ట్ అండ్ రియలిజం, కళాకారులు మరియు యథార్థవాదం గురించి తెలుసుకుందాం. The humanist ideas expanded to art and architecture too. మానవతావాద భావాలు వీటిని కళలు మరియు వాస్తవ శిల్పాన్ని కూడా వీళ్ళు అంటే ఎక్స్టెండెడ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్ మీన్స్ కళలు, ఆర్కిటెక్చర్ మీన్స్ వాస్తు శిల్పాలు సంబంధించినవి. ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ ది విజువల్ ఆర్ట్స్ లైక్ ద పెయింటింగ్ and sculptures, this took the form of realism. వీళ్ళు చక్కగా ఏం చేస్తుంటారంటే పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ దిస్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ది రియలిజం. ఆర్టిస్ట్ అబ్జర్వ్ నేచర్, కళాకారులు ప్రకృతిని అబ్జర్వ్ చేసి ద పీపుల్స్ అండ్ ప్లేసెస్ అరౌండ్ దెమ్ అండ్ సౌట్ టు రిప్రజెంట్ దెమ్ దే వేర్. దిస్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ ద రిలీజియస్ ఆర్ట్ ప్రమోటెడ్ బై ది చర్చ్ ఇన్ ద ఫ్యూడల్ ఐటమ్స్. చర్చిల మీద చక్కగా వీళ్ళు డెకరేట్ చేస్తూ ఉండేవారు అన్నమాట. దేవాలయాల్లో కూడా ఈ యొక్క రిలీజియస్ ప్యాటర్న్లో చూపించబడుతుంది. ద రిలీజియస్ ఆర్ట్ ఎంఫసైజ్డ్ రిలీజియస్ దెమ్ టు ద డిపెక్టింగ్ ద పీపుల్ అండ్ థింగ్ అకార్డింగ్ టు సమ్ ఐడియల్ ఫార్మ్స్. Art was supposed to represent those ideals or not the reality around them. Now the artist is a renaissance being to property them from the around them, from the Greek and Roman literature which show the feelings, power and strength of the human beings. One implication of the trend was to study the real world of nature and human beings. వాళ్ళు చక్కగా వాస్తవ ప్రపంచానికి మరియు మానవత్వానికి కూడా చదవడం, మనుషులు చదవడం అని జరుగుతుండేది. ఆర్టిస్ట్ ఆల్సో బిగన్ టు స్టడీ ద రిమైన్స్ ఆఫ్ రోమన్ కల్చర్స్.
దేర్ బిల్డింగ్స్, స్కల్ప్చర్స్ ఎక్సెట్రా. రోమన్ యొక్క కల్చర్లో వాళ్ళకి బిల్డింగ్స్ అవన్నీ కూడా చక్కగా వాళ్ళు రోమన్ స్టడీ చేయడం జరిగింది. దేర్ అడ్మిరేషన్స్ ఫర్ ద ఫిగర్స్ ఆఫ్ ద పెర్ఫెక్ట్లీ proportionate men and women sculpted to so many centuries ago. The made Italian sculptors want to continue that tradition. In 1416, Donatello 1386 was born. 1466 was passed away. The broke new ground with his lifelike status. Artists, the concern to be acquired was helped by the work of scientists. కళాకారులు వారు సైంటిస్ట్ శాస్త్ర ప్రకారంగా వాళ్ళు వర్క్ చేస్తూ దాని చక్కగా స్టూడెంట్స్ మరి మిగిలిన లెసన్ను ముందు క్లాసులో మరి నెక్స్ట్ క్లాసులో చర్చించుకుందాం. మీకు హోంవర్క్ని నేను వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తాను. మీరు రాసి చక్కగా నాకు పంపించండి. ఆన్సర్లు తప్పనిసరిగా అటెండెన్స్ వేయబడుతుంది. కంపల్సరిగా అందరూ కూడా మీరు రాయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.